ఉపాధి కోసం ఊరు వదిలి విదేశాలకు వెళ్లిన ఓ యువకుడు అక్కడే అనారోగ్యంతో మరణించాడు. ఇది జరిగి 5 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు మృతదేహం స్వదేశానికి చేరలేదు. సాంకేతిక కారణాల దృష్ట్యా డెడ్ బాడీని ఇండియాకు పంపడం కుదరదని అక్కడి అధికారులు స్పష్టం చేయగా, నరేష్ కడసారి చూపు కోసం కండ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన శ్రీపాద నరేష్ది పేద కుటుంబం కావడంతో 2008లో ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లాడు. అక్కడ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలోనే 2020లో అనారోగ్యం బారిన పడ్డ నరేష్ బహ్రెయిన్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయం ఇటీవల బాధిత కుటుంబానికి తెలిసింది. సుమారు 5 ఏళ్ల నుంచి నరేష్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోయినా అతని భార్య లత, అత్తమామలు అతను బ్రతికే ఉన్నాడని భావించారు. కానీ నిజం తెలిసి ఒక్కసారి బోరున విలపించారు. 5 ఏళ్ల నుంచి నరేష్ మృతదేహం బహ్రెయిన్లోని మార్చురీలోనే ఉందని అధికారులు తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల మృతదేహాన్ని ఇండియాకు రప్పించే అవకాశం లేదని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. దీంతో బహ్రెయిన్లోనే అంత్యక్రియలు జరపాలని నిర్ణయించారు. ఈ విషయంపై నరేష్ సోదరుడు ఆనంద్ మెట్పల్లి ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో సీఎం ప్రజావాణి ఇన్ఛార్జ్ డాక్టర్ చిన్నారెడ్డి, ఎన్ఆర్ఐ కమిటీ వైస్ చైర్మన్ మంద భీమ్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. తమ్ముడి మృతదేహాన్ని కనీసం చివరి చూపు చూసే అవకాశమైనా కల్పించాలని నరేష్ సోదరుడు విజ్ఞప్తి చేశారు. నా పేరు ఆనంద్, మా తమ్ముడి పేరు శ్రీపాద నరేష్. 2007లో పెళ్లి చేసినాం. 2008లో బేరన్ వేళ్ళు ఉపాధి నిమిత్తం పోయిండు. 2010లో వచ్చిండు. మళ్ళీ ఇక్కడ ఉపాధి లేదని చెప్పేసి ఉపాధి కోసం మళ్ళీ బేరన్ వెళ్ళిపోయాడు. 2017 నుంచి 17-18 నుంచి మాకు కాంటాక్ట్ లేడు. అంతకుముందు ఒకసారి ఫోన్ చేసి పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయింది అని చెప్పి ఇక్కడ నుంచి డబ్బులు కూడా పంపించడం జరిగింది. అమ్మాయి అనిపోయిన విషయాన్ని కూడా ఎలా చెప్పాలో మాకు అర్థం కాకపోతే అమ్మాయి అనిపోయిన బాధ, అక్కడ తమ్ముడు కనిపిస్తలేదన్న బాధతో పోలీస్ స్టేషన్లో ఎంబసీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి స్పందన, ఆఫీసర్లు ఎటువంటి స్పందన ఇవ్వలేదు మాకు. ఇప్పటికైనా దయచేసి ప్రభుత్వం కానీ ఎంబసీ కానీ మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి వినతి కోరుకుంటున్నాను.